వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ ఆప్షన్ అనాలిసిస్ రివ్యూ చేద్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ఆప్షన్‌లో ఎవరిని కొన్నారో చూసుకుంటే వికెట్ కీపర్స్ ఇషాన్ కిషన్ గ్రేట్ బై ఇన్ నాట్. స్టార్టింగ్ యాక్చువల్లీ ఇషాన్ కిషన్‌ని కొన్నారు. ఓపెనర్ కదా! ఆల్రెడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు. ఎందుకు ఇషాన్ కిషన్ కొన్నారు అని చాలా మంది అన్నారు. ఈవెన్ నేను కూడా అనుకున్నాను. బట్ ఆహ్, మనం చూసుకుంటే బేసికల్లీ ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ కూడా ఆడగలడు. చాలా మ్యాచెస్ ఆడాడు డొమెస్టిక్‌లో గానీ, వేరే ఎక్కడైనా. ముంబై ఇండియన్స్‌కి వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దానివల్ల కంప్లీట్‌గా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని అనుకున్నాం. బట్ ఈ సెటప్‌లో మిడిల్ ఆర్డర్‌లో స్లాట్ ఇన్ అయ్యే ప్లేయర్ అయితే ఇషాన్ కిషన్. మరి ఎలా ఆడతాడన్నది చూడాలి. బట్ దట్స్ ఎ గుడ్ బై. బ్యాటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బ్యాకప్స్‌ని తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు కాబట్టి బ్యాట్స్‌మెన్స్‌ని ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఆల్రెడీ రిటైన్డ్ అండ్ ప్లేయింగ్‌లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ బ్యాకప్సే. అభినవ్ మనోహర్, తర్వాత ఐడియా సచిన్ బేబీ అడికేత్ వర్మ. మేబీ అభినవ్ మనోహర్ కెన్ ప్లే ఇన్ ద లెవెల్. చూడాలి. ఆల్ రౌండర్స్ వచ్చేసి బ్రైడెన్ కార్స్, కమింగ్ మెండిస్, హర్షల్ పటేల్ మంచి బైసే. బ్రైడెన్ కార్స్, కమింగ్ మెండిస్ ఖచ్చితంగా బ్యాకప్సే. ఎందుకంటే ఓవర్సీస్ అనేది ఆల్రెడీ ఎస్ఆర్హెచ్‌లో ముగ్గురు రిటైన్డ్. ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసెన్ బ్యాట్‌కెళ్ళేసి ఓన్లీ ఒక్కరికే అవకాశం ఉంటుంది ప్లేయింగ్. సో మోస్ట్లీ బ్యాకప్స్ అవుతారు అన్లెస్ ఏదైనా కండిషన్స్‌కి వాడుకోవాలి అనుకుంటే వాడుకోవాలి, కానీ మోస్ట్లీ బ్యాకప్సే. హర్షల్ పటేల్ ఈజ్ ఎ వెరీ గుడ్ బై. ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి మంచి బై. ప్లేయింగ్‌లో కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రీవియస్ సీజన్‌తో పోల్చుకుంటే బౌలింగ్ అయితే కొంచెం వీక్ అయింది కాబట్టి హర్షల్ పటేల్ ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే రాహుల్ చహర్, జయదేవ్ ఉనద్కర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, మొహమ్మద్ షమి, ఆడమ్ జాంపా, నిషాన్ మలింగ. మొహమ్మద్ షమి అనేది ఎక్సలెంట్ బై ఇక్కడ. ఆల్రెడీ ఉన్న బ్యాట్ కమిన్స్‌కి మొహమ్మద్ షమి తోడైతే అటాక్ అసలు మామూలుగా ఉండదు. భయంకరంగా ఉంటుంది. వెరీ వెరీ గ్రేట్ బై మొహమ్మద్ షమి. బట్ నేనైతే షాక్ అయ్యాను మొహమ్మద్ షమి అంత తక్కువ ప్రైస్‌కి వెళ్ళడం. ఇంకా ఎక్కువ ప్రైస్‌కి వెళ్తాడు అనుకున్నా. ఇంకా ఎక్కువ టీమ్స్ ఎక్కువగా పెడతాయని అనుకున్నాను. బట్ అంత ఎక్కువ అయితే రాలేదు. బట్ ఎనీవేస్ మొహమ్మద్ షమి ఈజ్ ఎ గ్రేట్ బై ఫర్ ఎస్ఆర్హెచ్. అలాగే రాహుల్ చహర్ కూడా స్పిన్ అటాక్ కొంచెం వీక్ ఉంది కాబట్టి రాహుల్ చహర్‌కి ఆడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జయదేవ్ ఉనద్కర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, ఆడమ్ జాంపా, నిషాన్ మలింగ చూడాలి. ఇలా కండిషన్స్ బట్టి స్లాటింగ్ అయితే స్లాటింగ్ అవ్వచ్చు. బట్ అదర్ దాన్ దట్ వాళ్ళు కూడా మంచి బైసే. ఆల్ ఇన్ ఆల్ డీసెంట్ ఆప్షన్ అయింది ఎస్ఆర్హెచ్‌కి. రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ హెవీ ప్లేయర్స్ కాబట్టి అంత పర్స్ లేదు ఎస్ఆర్హెచ్ దగ్గర. సో ఎనీవేస్ వాళ్ళకున్న పర్స్‌తో వాళ్ళు కొనగలిగిన ప్లేయర్స్‌ని అయితే కొన్నారు. ఇట్స్ ఎ డీసెంట్ ఆప్షన్. నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ అండ్ నాట్ ఎ గ్రేట్ ఆప్షన్ టూ. బట్ వాళ్ళకి చేతిలో ఉన్నదైతే చేశారు ఖచ్చితంగా. సో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూద్దాం. ప్లేయింగ్ 12 ఎందుకన్నానంటే విత్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేయింగ్ 12. సో ఆబ్వియస్లీ ఓపెనింగ్ అనేది అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చేస్తారు. అందులో డౌట్ లేదు. ఆల్రెడీ రిటైన్ ప్లేయర్స్ అండ్ ఆల్రెడీ లాస్ట్ సీజన్ కూడా అలానే ఓపెన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇక్కడ వన్ డౌన్ వచ్చేసి అథర్వ థైడే అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం పంజాబ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు వన్ డౌన్ బ్యాట్స్మెన్. సిమిలర్ టు తిలక్ వర్మ అండ్ సాయి సుదర్శన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఐ థింక్ ఈ రోల్ కి బాగా సెట్ అవుతాడు అథర్వ థైడే. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇషాన్ కిషన్ నంబర్ 4 వస్తే మిడిల్ ఆర్డర్ లో చాలా బాగుంటుంది. వన్ డౌన్ వచ్చే కంటే నంబర్ 4 వస్తే ఆ మొమెంటం అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్స్ లో అటాక్ చేయగలిగే ప్లేయర్ కాబట్టి ఇషాన్ కిషన్ నెంబర్ 2 వస్తే బాగుంటుంది. మిడిల్ ఆర్డర్ వచ్చేసి మనకి నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, అభినవ్ మనోహర్ మంచి హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా ఆడుతుంది కాబట్టి మంచి ఎక్స్పోజర్ ఉంది. గేమ్ అవేర్నెస్ అని ఇంప్రూవ్ అయ్యాయి. సో డెఫినెట్లీ నెంబర్ 5 స్లాట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. హెన్రీ క్లాసెన్ చెప్పలేదు, వన్ ఆఫ్ ద గ్రేట్స్. చెప్పవసరం లేదు, వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఇన్ ద గేమ్. అండ్ ఆల్రెడీ అండ్ అభినవ్ మనోహర్ అనేది ఎండింగ్ ఓవర్స్ లో క్విక్ రన్స్ కావాలంటే అరౌండ్ 20 to 30 రన్స్ ఇన్ 10 balls అలాంటి రన్స్
తేగలిగే ప్లేయర్ అభినవ్ మనోహర్. మనం ఇక్కడ పేస్ అటాక్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కత్ అండ్ మొహమ్మద్ షమి. జైదేవ్ ఉనద్కత్ ఎందుకు అంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఓపెనింగ్ లో విత్ మొహమ్మద్ షమి ఓపెన్ చేయొచ్చు. హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్ చూసుకోవచ్చు. అండ్ అగైన్ ఇన్ ద డెప్త్ షమి రావచ్చు. సో జైదేవ్ ఉనద్కత్ ని స్టార్టింగ్ లో వాడుకొని ఇంపాక్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. స్పిన్ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ మనకి ఓన్లీ ఆడమ్ జాంపా ఉన్నాడు. ఆల్రెడీ రాహుల్ చహర్ ఉన్నాడు బయట. బట్ అగైన్ ఇంకొక లెగ్ స్పిన్నర్ అనేది అనవసరం. ఆల్రెడీ ఆడమ్ జాంపా లెగ్ స్పిన్నర్ ఉండి మళ్ళీ రాహుల్ చహర్ ని తీసుకొని అక్కడ ఒక చిన్న చిన్న ట్రిక్స్ మిస్ అయ్యారు వీళ్ళు ఆప్షన్ లో. అక్కడ మేబీ ఒక ఆఫ్ స్పిన్నర్ ని కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని కానీ ఆప్షన్ లో తీసుకుంటే బాగుండేది. వీళ్ళు మళ్ళీ రాహుల్ చహర్ కి ఆడమ్ జాంపా ఉండగా రాహుల్ చహర్ కి వెళ్ళారు. యాక్చువల్లీ ఫస్ట్ రాహుల్ చహర్ తీసుకుని మళ్ళీ ఆడమ్ జాంపా తీసుకోవాలి. సో ఐ డోంట్ నో ఏం ఆలోచించారో కానీ అక్కడ కొంచెం ట్రిక్ అయితే మిస్ అయ్యారు. స్పిన్ లో వెరైటీ అనేది చాలా మిస్ అయింది. అభిషేక్ శర్మ వేస్తాడు బట్ ఎనీవే పార్ట్ టైం స్పిన్నర్. మేబీ ఈ సీజన్ లో నాకు తెలిసి 4 overs లేదా మోర్ దాన్ 2 overs వేసే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటా. బాగా వేస్తే పర్వాలేదు బట్ పార్ట్ టైం స్పిన్నర్ కాబట్టి అటాక్ చేసే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అంతా బాగానే ఉంది కానీ స్పిన్ బౌలింగ్ లోనే వీక్ అనే చెప్పుకోవచ్చు. యావరేజ్ కూడా కాదు, చాలా వీక్ గా ఉంది స్పిన్ బౌలింగ్. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. వీళ్ళకి చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అథర్వ తైడే, ఇషాన్ కిషన్ అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. టాప్ 4 లెఫ్ట్ హ్యాండర్స్. ఈవెన్ అథర్వ తైడే ఆడకపోయినా ఇంకెవరినైనా పెట్టినా కూడా ఈవెన్ ఇప్పుడు ఇషాన్ కిషన్ 1 ఆడతాడు. వేరే వేరే రైట్ హ్యాండర్ ని పెట్టినా కూడా 3 to 4 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఈజీగా ఉన్నారు. అండ్ వాళ్ళు వెంటనే వచ్చే లెఫ్ట్ హ్యాండర్స్. సో వేరే పొజిషన్స్ లో స్లాట్ ఇన్ అయ్యే అవకాశం కూడా లేదు. అదొకటే ఇంకొంచెం మైనస్ ఉంది. బట్ ఎనీవే మంచి బ్యాట్స్మెన్ అయితే రైట్ అయినా లెఫ్ట్ అయినా అనవసరం. కానీ జస్ట్ మెన్షన్ చేస్తున్నాను పాయింట్. మేబీ ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉంటే మాత్రం లైక్ సిఎస్కేతో అండ్ పంజాబ్ తో మ్యాచెస్ ఉంటే మాత్రం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు సిఎస్కే అండ్ పంజాబ్ లో. అక్కడ వీళ్ళకి ఆ పర్టికులర్ వీక్నెస్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కవర్ చేసుకొని ఎవరైనా టెరిఫిక్ సీజన్స్ ఉండాలి ఒక ఇద్దరు ముగ్గురికి. అప్పుడైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 50-50 ఛాన్సెస్ ప్లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళకపోవచ్చు. ఆప్షన్ లో ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది. బట్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ని ఎక్కువ మందిని వెళ్ళుకున్నారు. వెరైటీ కాకుండా అదొకటే మైనస్. అదర్ దాన్ దట్ ఓకే, వీ హావ్ టు సీ.